ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్, ఏపీలోని గ్రీన్కో దాని అనుబంధ సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్, దాని అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ లిమిటెడ్, ఏపీలోని మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ ఈ ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో 4 టీంలు, 27 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించే సమయానికే ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. హైటెక్ సిటీలోని గ్రీన్కో ఆఫీస్ సిబ్బంది మొదట సహకరించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మచిలీపట్నంలోని ఆఫీసుల్లో దాదాపు 10 గంటల పాటు తనిఖీలు చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ తనిఖీల్లో హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్ నుంచి పలు హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ మధ్య అగ్రిమెంట్ మెయిల్స్ వివరాలు సేకరించారు. అలాగే సీజన్ 9కి ముందు, తర్వాత 2 సంస్థల మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు కూడా తీసుకున్నారు. అలాగే ఏస్ నెక్స్ట్ మేనేజర్ను నేడు ఉదయం విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. గ్రీన్కో సంస్థల నుంచి 2022 ఏప్రిల్ 8-9 తేదీల్లో 31 కోట్ల రూపాయలు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ కు చేరడం ఇందుకు కారణం. ఆ తర్వాత గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి అక్టోబర్ 10వ తేదీన మరో 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ గా వచ్చాయి. ఇలా మొత్తం 41 కోట్ల రూపాయలు గ్రీన్కో ద్వారా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో చేరినట్లుగా ఏసీబీ గుర్తించింది. మరోవైపు 2022 జూన్ 29న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దాని తర్వాతే గ్రీన్కో కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్ కు ప్రణాళికలు రూపొందించినట్లుగా ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసే విధంగా గ్రీన్కో వ్యవహరించింది.